మీరు చూస్తుంది ఇప్పుడు ఇది ప్యాడీ బేలర్ అన్నమాట. గడ్డి కట్టలు కట్టే మిషన్ అన్నమాట ఇది. సో ఈ గడ్డి కట్టల మిషన్ డైరీకి చాలా చాలా అవసరము. ఇన్ కేస్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటే ఈ మిషనరీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మా ఆయనే స్వయంగా కంప్లీట్గా గడ్డి కట్టలు కడతారు. అండ్ హీనో ఎలా ట్రాక్టర్ రైడ్ చేయాలి ఇదంతా కూడా ఆయనకి అలవాటు ఉంది. సో మోస్ట్లీ మాకు డైరీ ఫామ్లో మా పని మేము చేసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెట్టే వాళ్ళు ఉంటే మీరు వేరే వాళ్ళ ద్వారా నుంచి కూడా గడ్డి కట్టలు కట్టించుకోవచ్చు. సో ఇదంతా కూడా మాదే ఈ ట్రాక్టర్ అండ్ ప్యాడీ బేలర్. సో ట్రాక్టర్ వచ్చేసి న్యూ హాలాండ్ అనమాట. న్యూ హాలాండ్ ట్రాక్టర్ ఇది. సో చాలా హైట్గా చాలా బాగుంటుంది ట్రాక్టర్. మా ఆయనకు చాలా చాలా ఇష్టమైన ట్రాక్టర్ అనమాట ఇది. సో నేను ముందు వీడియో ఒకటి పోస్ట్ చేశాను, గడ్డి కట్టలు ఎన్ని కట్టాము అని చెప్పేసి. అవన్నీ కూడా స్వయాన మా ఆయనే చేశారనమాట. సో తనకి ప్రతి ఒక్క పని కూడా వచ్చు. సో డైరీలో మనకు కావాల్సింది ఫస్ట్ థింగ్ ఇదే, మనది మనము పని చేసుకోగలగాలి. లేబర్ లేకున్నా కూడా మన పని మనం చేసుకోగలిగినట్టయితేనే డైరీ పెట్టడానికి మీరు అర్హులు అని చెప్తాను నేనైతే. సో మేమేమి చెయ్యము, కంప్లీట్గా లేబరే చేస్తారు అంతా అంటే కూడా అసలు అది చాలా తప్పు విషయము. సో మీ దగ్గర ఎక్కువ లేబర్ ఉండి ఎక్కువగా ఇది ఉన్నా కూడా ఎంతో కొంత మనకి దాని గురించి అవగాహన, నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరము. సో అన్నీ నేను లేబర్కే చెప్తాను అంటే కుదరదు. కొన్ని పనులు మనం కూడా చేసుకునేటట్టు ఉండాలి. సో గడ్డి కట్టెల మిషన్ గురించి అయితే ఇదన్నమాట విషయము. ఈ వీడియోలో నేను మీకు ప్యాడీ బేలర్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూపించాను కదా. సో ఇంత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మళ్ళీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.